హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో చూశారు కదా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందండి, అంత బాగుంది. ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఏముంటుందిలే. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మనము చేపలు అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్నా తినాలి. మన కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి స్పెట్స్ వస్తున్నాయి. చిన్న ఒక 1 year బాబు నుండి ఆర్ పాప నుండి వస్తున్నాయండి. సో అందుకే మనం దీన్ని యూస్ చేయాలి మస్ట్ అండ్ షుడ్గా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా 1 kg ఫిష్ అండి, ఈ విధంగా ముక్కలుగా కట్ చేయించుకొని బాగా వాష్ చేసుకోండి. ఎలా అంటే సాల్టు, క్రిస్టల్ సాల్ట్ అను పసుపు, కొంచెం లెమన్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. మంచిగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దానిలో క్రిస్టల్ సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా ముక్కలకి కోట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 to 3 hours మీకు వీలు ఉంటే. వీలు లేకపోతే అట్లీస్ట్ ఒక 1/2 hour ఆర్ 1 hour పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి లోతుగా ఉన్నది తీసుకోండి. ఆయిల్ వేసేసి 3 to 4 స్పూన్స్ చెక్క లవంగాలు వేసేసిన తర్వాత కరివేపాకు, ఫైన్లీ చాప్ చేసిన ఉల్లిపాయలండి. ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత మనము టామరిన్ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం, తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 40 grams అది యాడ్ చేసేసి దానికి సరిపడా వాటర్ ఒక 4 cups వేసానండి నేను. మీకు పులుసుకు సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి. ఒకసారి కొంచెం పులుసు మిక్స్ చేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, అవి యాడ్ చేసేసేయండి. అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఇలా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం ఇందాక పచ్చిమిరపకాయలు వేయలేదండి. ఇప్పుడు జస్ట్ మనం చీలికలుగా కట్ చేసేసుకొని ఒక 4 వేసేసుకున్న తర్వాత ఒక సాల్ట్ సరిపడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాము. మనం దీన్ని ఎక్కువ గరిటె వాడకూడదండి, గరిటెతోటి మనం కలపకూడదు. అందుకని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షేక్ చేసేసుకోండి, తిప్పుకోండి. ఈ విధంగా తిప్పుకోండి. ఆ తర్వాత కొంచెం కారం సరిపడా మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ విధంగా చాలా వరకు మన రెసిపీ కుక్ అయిందండి. కొంచెం పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఈ విధంగా బబుల్స్ ఫామ్ అవుతున్నాయండి. మన రెసిపీ ఆల్మోస్ట్ డన్ అండి. ఈ విధంగా కుక్ చేసేసుకొని మనకి సరిపడా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి జస్ట్ మిక్స్ చేసేసుకొని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. మీకు నచ్చిన విధంగా గార్నిష్ చేసుకోండి. ఈ పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.